కొడుకుతాం నేను రాను మరి See the face. Reacting to Kick movie. Do it now immediately. That one. Bracelet. He got again ఇప్పుడు జీవితంలో ఎంత సంపాదించినా కూడా ఇవాళ కలిగినంత ఆనందం నాకు ఎప్పుడు కలగదు. అందుకే పార్టీ ఇస్తున్నాను. అవును, మీ అల్లుడు మలేషియాలో సెటిల్ అయ్యారన్నారు కదా, ఎక్కడున్నాడు? అగైన్ Second intro. Brother-in-law. మలేషియన్ లేడీ, వీళ్ళు బాగానే ఉన్నారు. హలో, సూపర్. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. Hi, I'm Jigri Jingania. జిగిరి జింగానియా, Yeah, జిగిరి జిగిరి. చెప్పా కదా Jigri Jingania. Prakash Raj. మై నేమ్ ఇస్ పలుగు ప్రకాష్ రాజ్. ఏంటమ్మా, మీ పుట్టి హల్వా గారు నీతో పాటు రాలేదా? నాన్న చెల్పాయ్ షార్ట్ ఇలా పొడవుకుంటారు అనుకుంటేలా కొంచెం తలదించి చూడు. సౌండ్ అగల అల్లుడు గారు వచ్చారా? ఏం బావా, ఎందుకు ఇంత లేటు? అవును, ఈ గెటప్ ఏంటి? అది బావ గారు, మా అల్లుడు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎందుకు వచ్చారో తెలుసా? జోక్ చేశారు. జోకులు చాలు, ఏంటి పేరు మార్చా? అవును, 1 year నుంచి ఇక్కడ ఉంటున్నారంట. ఇండియా వెళ్ళమన్నా వెళ్ళట్లేదంట. ఏంటి సంగతి? ఇండియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం. ఒక అమ్మాయి ఒకటి వల్ల అలా జరిగింది. దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. Oh. జోకనా బొందా, నిజంగానే జరిగింది. ఓకే ఓకే ఓకే. వేర్ ఇస్ మై సిస్టర్? ఐ వాంట్ టు సీ మై సిస్టర్ ఇమిడియట్లీ. ఐ వాంట్ టు సీ మై సిస్టర్. Oh, he'll be shocked, right? That one. హలో హలో హలో, మా అల్లుడమ్మా. ఇలా ఇచ్చిపోయినట్టు దేవుడా. ఇండియాలో నేను వీటుకుంటున్న అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని తెలిస్తే మా బావ నా బాక్స్ బద్దలు కొడతాడు. అవును, అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేంటి? వాడు మామూలు కాదు, మగాడు కదా. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటావు? ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? He started with address. ఇదే అన్నట్టు మీరు రాజ్, Prakash Raj. ఎప్పుడు వస్తారో నాకే తెలియదు. అన్నీ గజని ఏమేదో తెలియదు. I am Lee Gajini. అల్లీ, డాక్టర్ బాలి, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చారో తెలియదు. ఎనీథింగ్ వాట్. Oh, that expression. I am Lee Gajini. హలో, I'm Lee Pali. ఇట్స్ యావరేజ్. హలో కళ్యాణ్, నేనే మిమ్మల్ని పిలిచింది. హలో ఎవ్రీవన్, ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్, ఇండియా నుంచి వచ్చారు. ఇతను నా ఉద్వి. Oh, they are meeting. వాడి చెయ్యి దొరికితే నేను సంకలు వేస్తానే తప్ప షేక్ అండి. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. తను మెమరీ లాస్ పేషెంట్, ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఓకే అమ్మా. ఓకే, సారీ ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ తప్పులో గతం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని మన ఇంట్లో పెడుతున్నావేంటి? ఏంటి నీకే నా ప్లాన్? ఏం చేస్తున్నారా? నేను చెప్పనా? ఎవడా నువ్వు? అల్వా రాజ్, ఇండియాలో నాతో, ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా? ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్. మైండ్ దొబ్బిందా వాడికి? అందుక వాడు నన్ను గుర్తుపట్టింది. అరే కిక్కు,
ఇన్నాటికి నువ్వు నాకు చిక్కావా అమ్మా? నీ రివెంజ్ లో కొంచెం నన్ను వాడి రూమ్ లో పడే వాడికి చుక్కలు చుక్కలు చూపిస్తా. వచ్చిన రిక్వెస్ట్, అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరికి చెప్పకే. మా ప్లాన్ గురించి కూడా నువ్వు ఎవరికి చెప్పుకో. Now games. Oh, His game. all are playing games. In dream, in sleep also. Like the snoring, you know that one. Ah. Oh. నీ మైండ్ చూపిందా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా కిక్కు. Oh, he's thinking that he's. ఇస్తాను షాక్, ఎంగరాలు తిరుగుతాడు. ఏంటి ప్రకాష్ నిద్ర పట్టడం లేదురా? ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటితో మీకేముందో నాకు చెత్త చిరాకు బాబా. పడుకుందాం. ఏం రాను రోయ్. ప్రకాష్ చిగా ఉంటుంది. అంటే నువ్వు ఆట అయిపా? నీకు నాకు దోసన కట్టు బాబా. కట్టు. అమ్మో, నువ్వే టైప్ రా? నా పేషెంట్ కి ఇప్పుకోవడం అలవాటు, నాకు ఇప్పుడు అలవాటు. నీకు డ్రైనేజ్ కూడా అలవాటు లేదా? బాబు అమ్మో, నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ప్రకాష్, ఓ ప్రకాష్, దా ఈ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. Oh, he's not able to go out of the room. He is feeling so. ఏంటమ్మా, నువ్వే కాపాడాలమ్మా. అమ్మా అమ్మా, ఏంటి అల్వా ప్రతి వాడికి చుక్కలు చూపించావా? వాడికి నేను చుక్కలు చూపించడం కాదమ్మా, వాడే నాకు మొత్తం చూపించాడమ్మా. వాడు మామూలు వాడు కాదమ్మా. ఏమైంది? ఏమైందంటే ఏంటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండనివ్వడు. అమ్మో, నీకు దండం పెడతానమ్మా, దయచేసి ఆ రూమ్ మార్పించమ్మా. ఎందుకు? వాళ్ళు అదో టైప్ అమ్మా. చిచి, ఏం మాట్లాడుతున్నావు? ఒక రాత్రి వాడితో ఉండి చూడమ్మా, తెలుస్తుంది. వాడు కామ పిశాచమ్మా. Oh. నువ్వు మాట్లాడు, నాకు వినపడతా. Because he's seeing everything, right? ఇదిగో వస్తున్నాడు. అన్ని రజని, మీరు నేను నీకు తెలీదా? అన్నేనా? మీరు తెలియబోదు ఏంటండి? అదేంటి, నేను నీకు తెలీదు, అమ్మాయి నీకు తెలుసా? నువ్వు ఆగు. మేము ఇద్దరం ఫ్రెండ్స్ కదా. నువ్వు నాతో రా. ఎక్కడికి? డిక్కీ ఏంట్రా డిక్కీ? వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా కదా. యాక్చువల్ గా చెప్పాలంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, లవర్స్. ఊరుకోండి, మన ఇద్దరు లవర్స్ ఏంటి? నేను నమ్మ. నువ్వు నమ్మాలి. ఎలా? అది అంత వైలెంట్ క్యారెక్టర్. ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. గుర్తొచ్చిందా? 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 ఒక్క సీన్ చెప్పి గుర్తొచ్చిందా అంటే ఎలాగమ్మా? కంటిన్యూ చేయి. అప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడు మర్చిపోయి అంటున్నారు కదా, నాకంతా గుర్తుంది. ఏం గుర్తుంది నాన్న? ఇప్పుడు దాకా చెప్పిందంట. అబ్బా, కంటిన్యూ చేయమ్మా. చెయ్యక్క. గుర్తొచ్చిందా? కమా చెప్పు. సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు. సీన్ లోపల ఎలా ట్రై ఎవడు ఎలా ఉంటాడు? కమా స్పీక్ అవుట్. కమా ఆ ఫేస్ చెప్పు. He only, right? పేరేంటి? ఓహో, అబ్బో, హల్వా. హల్వా గాడికి నా డెక్కే పగిలింది కానీ నువ్వు హల్వాలో లేని కదా. వాడే నీలం. నా బైక్ ఎదురా. నువ్వు పక్క పక్క చెప్పారు. అలాంటి వాడు మీరు ఎలా ప్రేమించారు? తెలీదు. వాడంటే నాకు కోపం, అసహ్యం. కానీ వాడేం చెప్పినా కొత్తగా ఉండేది. వాడి కిక్ నాకు నచ్చేది. Oh. She loved him actually. నడిచింది మన మధ్య. చాలా బాగుందండి. అవును, అంతలా ప్రేమించుకున్నా మనం అసలు ఎందుకు పడిపోయావో తెలుసా? విడిపోయిన మ్యాటర్ మనకి ఎందుకండి? మీరు చెప్పిన దాంట్లో మంచి ఫీల్ ఉంది. దాన్ని అలాగే కంటిన్యూ అవ్వండి. విడిపోయింది వినాలి నువ్వు. ఊరుకోండి. Hey, you have to listen to me, okay? అమ్మా, నా మాట వినండి. ఓయ్, ఏమండి, ఇదంతా విన్న తర్వాత మీరు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ అందులో నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది.
ఐ లవ్ యూ. వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? మీరు చెప్పింది నిజమే సార్. ఆ బ్రాస్లెట్ చెన్నై జ్యువెలరీ షాప్ వాళ్ళు 2 పీసులు తయారు చేశారు. ఇద్దరు కమ్యూనిటీ రికార్డ్స్ లో ఉంది సార్. ఎవరు వాళ్ళు డీటెయిల్స్? ఒకటి మన డీజీపీ గారు కొన్నారు, ఇంకొకటి ఇంకొకటి ఓ అమ్మాయి Oh. షాప్ లో ఉంది సార్. ఆ అమ్మాయి పేరు డీటెయిల్స్ లేవు కానీ షాప్ వాళ్ళు బ్రాస్లెట్ డెలివరీ చేసిన అడ్రస్ మాత్రం ఉంది సార్. ఓకే ఓకే, వెంటనే అడ్రస్కి వెళ్ళి అమ్మాయి ఎవరో కనిపెట్టండి. హ్యాండిల్ కేర్ఫుల్. ఏమండి వెళ్ళి ఈ రోజు Okay, they will come. ఆ చేసే ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చుగా, మలేషియా వెళ్ళి చేయాలా? ఉద్యోగం మానేసినప్పుడల్లో ఏదో ఒకటి అనేదాన్ని. ఇప్పుడు తిన్నగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడిని అలా ఉండని. స్వాతి ఉందండి. స్వాతియా? ఆ పేరుతో ఎవరు లేరే ఇంట్లో? ఈ అమ్మాయి అండి. ఎవరి అమ్మాయి? ఇదే అడ్రస్ ఇచ్చారండి. చూడమ్మా, ఈ ఇంట్లో మేము 7 ఏళ్ల నుంచి ఉంటున్నాం. ఈ అమ్మాయిని ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చూడలేదు. ఓకే. Why did she say something? Don't know. ఆ అమ్మాయి తెలియదని చెప్పేవేంటి? లేకపోతే నా కొడుకుని కాదని వెళ్ళిపోయింది. వాడితో కలిసి ఉంటానని నాకు ప్రామిస్ చేసింది. అలాంటి పిల్ల గురించి నేను ఎందుకు చెప్పాలి? అయినా ఆ పిల్ల పేరు కూడా తెలియకుండా ఎందుకు వచ్చారో ఏంటో. I thought she knows something like that. She was protecting him. I thought like that. నాకు వీడియో పైన ఫ్లాష్ బ్యాక్ వద్దు, నాకు ఇలాగే బాగుంది. ఐ లవ్ యూ. ఏదో తేడా కొడుతుందమ్మా. ఏంటి ఆ లోపల చెప్తానంటే వినడేంటి? ఈయన్ని చూస్తే నాకేదో డౌట్ గా ఉందమ్మా. ఏదో ఒకటి చెయ్యి. ఏంటి నీ ప్లాన్? అలా చూస్తావేంటి? హల్వా ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది? వాడి మీద నాకేదో డౌట్ గా ఉందమ్మా. ప్లీజ్. That too, there it's a... నువ్వే ఇది చూసుకోవచ్చుగా. ఏమైంది హల్వా? నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇక్కడ ఉన్నావు కదా. నేను ఇక్కడ ఉన్నా లేనట్టుగాను, లేకపోయినా ఉన్నట్టుగాను కనపడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందమ్మా. ఏయ్, నీకు దమ్ముంటే ముసుగు తీసుకోవట్రా. He's open and he's fighting now. నువ్వు ముసుగేసుకుంటే ఏంటి, నాకు ముసుగేస్తే ఏంట్రా? టోటల్ గా నాకే తగ్గుతాడు కదా దెబ్బలు. దమ్ముంటే ముసుగు తీరా. See the face. హల్వా. చెప్పేస్తాను రా, చెప్పేస్తాను ఇప్పుడే చెప్తాను. దీంతో పాటు పెళ్ళని చంపడానికి బ్యాండ్ డేటాలు, పోలీసులు బాంబులేట్, Oh, పాస్పోర్ట్ బలిషాలు రావడాలు. చెప్పు. రే 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 రే, ఏంట్రా ఇది? ఏమో బాగుందా? Vaunda means it's good. Good. You're right. అయ్యో, పేషెంట్ కాదు, వాడి మెమరీ లాస్ లేదు. వాడికి మెమరీ లాస్ ఉంది. నేను చెప్తాను లేదండి, వాడికి మెమరీ లాస్ లేదండి. వాడికి మెమరీ లాస్ ఉంది లేదండి. నా మాట నమ్మండి. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడు, అసలు గుర్తులేదు కూడా చెప్పాడా? 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడా? అసలు గుర్తులేదని చెప్పాడా? అసలు నేను డాక్టర్ అని వాడే నాకు చెప్పాడు. అయితే నువ్వు డాక్టర్ కాదా? ఈ విషయం నీకు తెలిసింది కానీ ఆయన చెప్పే బాబు ఉక్కుమేస్తాడు. హల్వా ఎక్కడికి వెళ్ళావు? వాడి గురించి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలిసిందమ్మా. ఏంటి వాడి గతం గుర్తొచ్చిందా? నాకు ఫ్యూచర్ గుర్తొచ్చింది. అమ్మా, వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా, మిమ్మల్ని కూడా ముసుకేసి కుమ్మేస్తాడమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? గేమ్స్ ఆడుతున్నావు నువ్వు? ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్. Oh, he told the truth. He's coming again. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారా? నువ్వు మామూలు అడివి కదరా, ఆ మెంటల్ అడిగే మెంటల్ ఎక్కించి డాక్టర్ చేసావు కదరా. నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా, నేను తట్టుకోలేదురా. అప్పుడేమైంది? ఇది ఇంటర్వెల్, ఇక క్లైమాక్స్ ఉంది. ఈ లోపు నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా ఏంటి? మీ బావ ఎదుగుతున్న దొంగని నేనే. Everything is revealing. No, he's getting Because everything. he has also done, no, like something and all. So almost like blackmailed. ఇండియాలో వరుసగా దొంగతనాలు చేసేవాడు సడన్ గా సైలెంట్ ఎదురయ్యాడు. మానేశాడు. He's not doing anything now, no? ఈ డిసెంబర్ 16th 16th కి ఇంకా చాలా టైం ఉంది. అయినా మానేసిన వాడు టార్గెట్ ఎందుకు పెడతాడు? అసలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? మలేషియాలో ఎవరిని కొడతాడు? కొడితే ఎన్ఆర్ఐస్ కొట్టాలి,
His police thinkings. Yeah. లేదా ఇండియాతో లింక్ ఉన్న వాళ్ళని కొట్టాలి. అసలు ముందు వాడు ఎక్కడ నుండి ఛాన్స్ ఇక్కడ నుంచి ఫోన్ చేశాడంటే వాడు ఈ సరౌండింగ్స్ లోనే ఎక్కడ ఉంటుంటాడు. ఎక్కడ Because now there is no info about him. He's silent. He's silent for him actually. Oh, he's guessing that. Those things would have happened. But he's with that jacket, right? Oh. police officer from India. Can I CCTV. see that footage? Please come. But only his Ah. back. That too side angle. Each frames. Oh, that time I has not seen actually. Stop right there. Don't come forward. Otherwise, I'll shoot you. Oh. Oh. Burned that. There again, the protecting. Actually, almost like God protecting. Because in any other angle, he's not visible, right? So maybe because of he is doing good something. That's all. అసలు ఏంట్రా నువ్వు ఎప్పుడు డ్యూటీ అనా ఇక్కడికి వచ్చా కూడా ఆ దొంగ కూడా మనం వచ్చింది పెళ్లి చూపులుగా ఆ దొంగలు పట్టుకోవడానికి నీకేదన్నా అయితే మీరు ఊరుకోండి బాబాయ్. డ్యూటీలో ఇలా సిన్సియర్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ అబ్బాయి చూసి మీరు గర్వపడాలి. సార్ ఇది గ్రేట్ సార్. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. He knows the truth. ఫైల్ చూస్తుంటే ఆ దొంగ దొరికినప్పుడు వాడికి ఉంటుంది నా సామి రంగా మామూలుగా ఉండదండి. సార్ మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. వాడు మీకు డెఫినెట్ గా దొరుకుతాడు సార్. దొరకడు దొరుకుతాడు దొరకడు సరే దొరకడు బావా చెప్తున్నానుగా దొరుకుతాడని. ఓ బాల్ దొరుకుతాడంటే ఏంటంటే మధ్యలో మీ ఇంటర్ఫరెన్స్ ఏంటి? మేము మా బావగారితో మాట్లాడుకున్నాం. బావా వాడు ఎదురుగా ఉన్నా కూడా దొరకడు బావా దొరకడు బావా. Actually, he gave clue. Right. రాబోలేదు బావగారు. ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే ఎంగేజ్మెంట్. ఎల్లుండి వద్దు బాబు గారు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇండియా నుంచి మినిస్టర్స్ వస్తున్నారు. అది కాదు బావగారు. సారీ బాబు గారు, ఏమనుకోవద్దు. ఇది 1 month బ్యాక్ ఫిక్స్ మీటింగ్. ఇంపార్టెంట్ బిజినెస్ డీల్. అవతల ఎల్లుండి పెట్టుకుందాం. మీరేంటండి మీటింగ్ అంటారు? కూతురు పెళ్లి కంటే ఇంపార్టెంట్. ఒక్క మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి. నువ్వు ఊరుకోవా, నీ సంగ గుర్తుండదు సంగ గుర్తుండదు. మినిస్టర్స్ మీటింగ్. మీరు చెప్పినట్టుగానే 2 రోజులు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి. థ్యాంక్ యూ గారు. Something is there. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ ఎప్పుడు ఫిక్స్ అయ్యింది? మొత్తం ఎండిపోయింది. హల్వా ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నారా. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలియటం లేదు. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తావరా? దొరికిపోదాం అనుకుంటా. టెన్షన్ పడుకో, నేను అంత సెల్ఫిష్ గాను. నలుగురికి పంచే టైపు. దొరికాక నీ పేరు చెప్పేస్తా. కూడా మంచి కిక్ ఉంటది. వెళ్ళేసి వచ్చేసా. His name also will tell. ఇప్పుడు ఏం చెయ్యాలి? Oh. నువ్వు అవును నువ్వు విన్నది కరెక్ట్. ఇది నేనే అన్నా. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. మనం ఎందుకు విడిపోయామో ఇప్పుడు నువ్వు విని తీరాలి. విన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. అస్సలు కాదు. ఎల్లుండి ఎంగేజ్మెంట్. వీళ్ళ పని మీద ఉండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెంత చీట్ చేసావు తెలుసా? ఎన్ని అబద్ధాలు చెప్పావు తెలుసా? చీటింగ్ అబద్ధమా? ఎంత చిన్న విషయానికా? ఇది చిన్న విషయమా? అసలు జరిగిందేంటో తెలిస్తే ఏం జరిగింది? నీకోసం జాబ్ లో చేరాలని చెప్పాను. అది నాకు నచ్చలేదు, వదిలేశాను. అది నీకు ఎవడో కొట్టగా చెప్తే తెలిసింది. నువ్వు హర్ట్ అయ్యావు అంతేగా? అది కాదు. నా లవ్ ని తప్పులో నమ్మలేదా? మరి అందరేంటి ఓ మేజర్ కన్సెప్ట్ ఉంటే నువ్వేనా తక్కువ తిన్నావమ్మా? నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. నీ వెనకాల తిరుగుతుంటే He's telling- చెప్తావా ఐ లవ్ యూ? ఎలా ఉంటది? మండిపోతుంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో గుర్తు చేయాలనుకుంటున్నావు కదా, ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నీకు గతం గుర్తులేదన్నా? అంటున్నదే కదా. మరి ఇదంతా ఎలా గుర్తుంది? ఇలా దొరికేసానండి. ఇది మెమరీ లాస్. అబద్ధం.
ట్రీట్మెంట్ కోసం మలేషియా రావడం, పచ్చబద్ధం మనందరినీ ఫోర్స్ చేయడం. కరెక్ట్ గా కట్ చేసావు. ఇది ఒకటే నిజం. నీలా నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు నటించట్లేదా? What? మనసులో నన్ను పెట్టుకుని పెళ్లికి ఇంకొకరితో రెడీ అయిపోయావు. అది నటన కాదా? నేను గతం గుర్తులేదని చెప్పి నటిస్తున్నాను, నువ్వు చెప్పని నటిస్తున్నావు. పెద్ద తేడా ఏం లేదు. నాకు నీతో గడిపిన హ్యాపీ క్షణాలే ముఖ్యం. విడిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాం. గుర్తు పెట్టుకోవాల్సినవేమో మర్చిపోతున్నాం. నేను నువ్వు మోసం చేసుకోలేదా? His mode, no? See the transformation. Yeah. It's funnier to the matured. Nice tune, right? Actual location. That to the dress also. Actual winter wear, no? Otherwise girls will have a sari and all, Yeah. right? In Bollywood songs. Not only in Bollywood, in our Sagarless JK also, Bhavana wearing short dresses. Valentine in full suit. That too, the frames, no, almost realistic Shaky. shots. Yeah. Very shaky. That I too- feel it's some like Finland kind of place, right? Because we watched recently because there's not much crowd and all. This frame is good. Like Yeah. long shots, wide angle. And the beauty of the location too, which is Wow. Superb scene. Again, coming to the comedy track itself. coming to the comedy track, but in But that game in also like between. yeah, the game is there actually. All were playing, but Brahmanandam Garu was telling, no, like all are one of the character of his game. Yeah. That's it, because he is the one who is playing this He's game. controlling joystick. Yeah, he's controlling. Might be that's the reason, like, the Joker thing and all would have given in the posters and all, right? Because that's why she's telling, right? Because whatever situation he's in, he's happy. And that to know, like, if we are seeing in another perspective, no, he is the main villain and other all are fighting with him. Like that, actually, Something like almost. We can't consider the police officer as villain, right? Yeah. Because he's doing his duty. And her also, Yeah. we can't consider. And Brahmanandam Garu also, if he is like a little bit of that, other things are there, but still he is power also. Yeah. So there, but almost like everyone is. he is the main villain and who is like, he's controlling everybody, and he knows actually which character to move at which time and which point, everything. And I feel he was telling, he'll surrender. I don't know for what he's waiting for. He's telling that he will surrender. I'm not a selfish guy and all he's telling. But what is his purpose? All this thing. But, the transformation was there, as he was like all funny he was doing. But when he was talking about especially the emotion thing, he changed and he was back to his, we didn't see his actually what is actual Kalyan. But original form we witnessed in one point. I think in this movie, we haven't seen, or we as an audience, we also don't know who is he actually. Right? Since beginning. What we are seeing is a kick guy of Kalyan. Yeah. Kick Kalyan. It's a picturization has given since beginning is like, he's like that. So to the audience also, he's unknown, totally unknown. Who is he and what is his actual character? Why he's doing all these things is not revealed till now. It's almost going towards the end. Okay. So even audience also one of the characters, I And feel. that too, like the police Kalyan is almost about to catch him, with the video proof. But there also God helped actually, because the sudden time only that other Otherwise guy he has. would have found it for Yeah. sure. So there also I'm feeling that he is doing good only. Yeah. Because then only he is getting the help from the nature or God or anyone, Protecting like some because positive. he only that in that cassette I think had his face. Because other all he was using that jacket and also can't get his face, right? And again, If he would not have used the jacket, he could have recognized through the body language. and there also if he is caught means something he have mission to complete. So that's why only that time he has not caught. Or otherwise he will be
get caught, no? Because He'll it's almost surely because get the caught. police guy also sharp. He's also very sharp and Yeah, smart. that's why he's thinking, no, whatever the question we are talking, he's also telling the why he's doing, what Yeah, is his, yeah, where yeah. he is, he would be hurt. So all the guess he's doing, and he's going to get married, but he's not, all the thing is there in this case. Mind rolling with him, Yeah, actually. with the case only, but she's being one always the character. Why? Because he loves her, that we know, but she's there in India also, here also. She's also part of this game. And Why he's keeping her as a part of the game? Is it just because of he's loving her, or any other thing is there? all the Don't know. characters are there? Yeah, all Indian characters has come here, and again one more character also introduced here. Added. Ali, Yeah. superb. What I felt, like Dan, his dialogue comedy, his expression itself getting the comedy element. Expression That one is there, no? Wow. That was superb. Very cute and innocent. That Very cute, actually. That's it, because he will not have much of dialogues, actually, like how Brahmanandam Garu's, but he would have it. But his way of doing is something different. Actually, we watched his other movies also, like more of the expressions. Yeah. In Kaleja also, he make us laugh actually completely. Very nicely, he's actually. superb. All the characters are doing justification to their character, and also the game is still on. That's why. This is an investigation thriller, but there again Not a feeling comedy like- also is there, Yeah. actually. So it's like a complete entertainment It's package. not going like what is it? Investigation thriller. It's not going like that. But it's there inside. Yeah, Is there? That curiosity is there, thrilling no? moment is there. Everything is there. But he's like an Illuminati. yeah, like that one. Right. That's what I feel. So we'll see in another video what everything, because everything has to end at one point, right? So And one more thing, no, these two scenes, like I think it will be a two scenes. So in between two song has come. Both song has different composition, because first one like a north vibe and the dialogue type of song, and the second one also having a nice beat and picturization also. Superb. super nicely. So we'll see in another video.